ఈ క్రింది ఇవ్వబడిన చిత్రంలో ఖాళీని పూర్తి చేయండి. అంటే ఆ ఎంటీ బాక్స్, ఆ ఎంటీ ప్లేస్లో ఏం డయాగ్రామ్ వస్తుందో కనుక్కోండి అన్నాడు వాడు. ఓకే, సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ వాల్యూ ఇక్కడ ఏం డయాగ్రామ్ ఇచ్చాడు, మొత్తం 3 డయాగ్రామ్స్ సేమ్గా. ఈ డయాగ్రామ్ పైన ఏం డయాగ్రామ్ అయితే ఉందో ఆ పైన ఉన్న డయాగ్రామ్, కింద ఉన్న డయాగ్రామ్ సేమ్. ఆ కింద ఉన్న డయాగ్రామ్లో సగభాగం వాడిచ్చాడు, సగభాగం మనం కనుక్కోండి అంటున్నాడు వాడు. అలా సగభాగం మనం కనుక్కోవాలంటే అవి కూడా మనకు ఆప్షన్స్లోనే ఇచ్చాడు. అంటే ఎటువైపు డయాగ్రామ్ మిస్ అయిందంటే ఈ డైరెక్షన్లో డయాగ్రామ్ ఉండాలి. ఈ డైరెక్షన్లో డయాగ్రామ్ ఉండేదంటే ఒక సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఈ డైరెక్షన్లో డయాగ్రామ్ ఉంది. ఇది ఈ డయాగ్రామ్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఒకటే. ఒక తర్వాత ఈ 2 డయాగ్రామ్స్ అసలు వేరు వేరు, ఈ డయాగ్రామే కాదు. ఇది కూడా మన రాంగ్ ఆన్సర్. ఓకే, డయాగ్రామ్ కంప్లీట్ చేద్దాం. ఈ డయాగ్రామ్లో ఏది సూటబుల్ అవుతుంది అంటే వాడు మిస్ అయిన డయాగ్రామ్ని మనం ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ షార్ట్కట్లో అయితే త్వరగా ఆన్సర్లు వస్తాయి. మనం ప్రొసీజర్ ప్రకారం కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కంప్లీట్గా సర్కిల్ ఫిలప్ చేయాలి. దీని తర్వాత మళ్ళీ స్క్వేర్ ఫిలప్ చేయాలి. దానికన్నా ముందు ఫస్ట్ పైన ఉన్నది సర్కిల్ కంప్లీట్ చేయాలి, ఇది స్క్వేర్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత డయాగ్నల్, ఇటువైపు ఒక లైన్ ఉంది, ఇటువైపు కూడా ఒక డయాగ్నల్ రావాలి. ఓకే, డయాగ్నల్ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. తర్వాత ఈ డయాగ్రామ్ ఇలా ఉండాలి, స్క్వేర్ ఉండాలి, వీటి మధ్యలో డయాగ్నల్ లైన్ ఉండాలి. అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇంకా ఓకే ఇక్కడ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏమైనా ఉందంటే ఈ వాల్యూ, ఈ స్క్వేర్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ బయట రాంబాస్, ఇలా రాంబాస్ రావాలి. ఇలా రాంబాస్ దీనికి టచ్ అవుతూ రావాలి, అంటే దీని మీద ఒక లైన్ రావాలి. ఒకేలా ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షనే మనకు సెకండ్ ఆప్షన్. ఇంకా రిమైనింగ్ చూసుకుంటే సర్కిల్ స్టార్, సర్కిల్ స్టార్, సర్కిల్, ఇక్కడ స్టార్ ఉండాలి, అంటే స్టార్ ఉండాలి, సర్కిల్, అలా 2 కూడా మ్యాచింగ్ అయినాయి. కాబట్టి మనకు ఏ ఆప్షన్లో ఆన్సర్ దాగి ఉందంటే సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది.